శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 10వ భాగం. నమ్మకం గురించి తెలుసుకుందాం. అసలు మన మనుగడ అంతా నమ్మకం మీదే ఆధారపడి ఉందంటారు. నమ్మితేనే ఉంది, నమ్మకపోతే ఏం లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే నమ్మకాలన్నీ నిజమని చెప్పడానికి ఆధారాలు ఉండవు. ఎక్కువ నమ్మకాలు సాధారణంగా అబద్ధంలోంచి పుడతాయి. ఎందుకంటే అబద్ధం బతకడానికి ఓ ఆధారం కావాలి. చాలా సందర్భాల్లో అబద్ధాన్ని బతికించేందుకు నమ్మకం అనేది ఆధారంగా నిలబడుతుంది. నిజాన్ని ఒకరు నమ్మించవలసిన పని లేదు. నిజం అనేది ససాక్ష్యాలతో సహేతుకంగా పక్కాగా ఉంటుంది. సావు పుట్టగలు నిజం, అమ్మ నిజం, నాన్న నమ్మకం, దేవుడు నమ్మకం. సావు పుట్టగల మధ్య మనం సాగించే జీవితంలో ఎక్కువ భాగం అబద్ధాలమయం. వివిధ నమ్మకాల మీద ఆధారపడే జీవిస్తున్నాం. ఏ గుళ్ళోనూ ఏ దేవుడు మనం పెట్టే నైవేద్యాలు ఆరగించడని మనకి తెలుసు. అయినా రోజు దేవుడికి నైవేద్యాలు పెడతాం. దేవుడు నిజంగా మనం పెట్టే నైవేద్యాలు తినడం మొదలెడితే మనం చచ్చినా నైవేద్యాలు పెట్టాం. మరి ఏమిటి ఈ తతంగం అంటే నమ్మకం. మనకి దేవుడి మీద ఉన్న నమ్మకం అలాంటిది. నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అంటూ ఎంతో ప్రేమ పెంచుకుంటాం. పూర్వజన్మ పునర్జన్మలను, ఆత్మ పరమాత్మలను, పాపపుణ్యాలని, స్వర్గ నరకాలను మనం నమ్ముతున్నాం. మనకి నచ్చినా, మనం మెచ్చినా, మన స్వార్థానికి ఉపయోగపడతాయని భావించిన అన్ని నమ్మకాలని నిజమని భావిస్తాం, వాదిస్తాం. అలాగే మనకి నచ్చనివి, మనకు అవసరం లేదని భావించినవి, మన స్వార్థానికి ఉపయోగపడనివి కొన్ని నమ్మకాలని మూఢనమ్మకాలని, గుడ్డి నమ్మకాలని గేలి చేస్తాం. సాంఘిక దురాచారాలు అంటాం. దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మనిషి మాసిన బట్టలు విడిచి మరో దుస్తులు ధరించినట్టు ఆత్మ చెవికిన మన శరీరాన్ని వదిలి మరో శరీరమును ధరించునని చెబుతారు. అది నిజమో అబద్ధమో మనకి తెలియకపోయినా మన ఆత్మకి చావు లేదు గనక మనకి చావు లేదని, మనకి పుట్టుపూర్వోత్తరాలు ఉన్నాయని నమ్మి మనిషి తను బతికినంతకాలం ఎంతో ప్రతిక్షణం మృత్యుభయంతో విలవల్లాడిపోకుండా ఆత్మవిశ్వాసంతో బతుకుతాడు. ఇక పాపపుణ్యములు, స్వర్గనరకములు అనేవి ఉన్నాయో లేవో తెలియకపోయినా ఉన్నవి అని నమ్ముట వలన ఆ నమ్మకం మనుషుల్ని ఇతర మృగజాతుల నుండి వేరు చేసి నాగరికంగా, సాత్వికంగా బతికేలా చేస్తున్నది. ఈ నమ్మకం వల్ల విశృంఖలమైన స్వేచ్ఛను కట్టడి చేసి పశుబలంతో బలవంతుడు బలహీనుణ్ణి విడుచుకు తినకుండా ఉండేందుకు ఉద్దేశింపబడింది. పాపం చేసిన నరకానికి పోతామనే భయం చాలామందిని సాత్వికులుగా ఉంచుతోంది. పాపభీతితో దైవభక్తిని అలవర్చుకుని పుణ్యములు చేయుచు స్వర్గలోక ప్రాప్తి కొరకు ప్రయత్నించువారు ఎక్కువయ్యారు. దైనందిన జీవితంలో మనకి అనేక ఒత్తిడులు ఉంటాయి. ఎన్నో సమస్యల వల్ల ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. మన మీద మనకి విశ్వాసం పోతుంది. దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మనకొక అవుట్లెట్ కావాలి. మన బాధలు, కష్టాలు, సమస్యలు చెప్పుకోవడానికి ఓ ఛానల్ కావాలి. అలా చేస్తే మనకు ప్రశాంతత లభిస్తుంది. ప్రతి మనిషికి ఇది చాలా అవసరం. ఈ అవసరం కోసం దైవభావాన్ని, దైవభక్తిని పెంపొందించుకుని దేవుడు కనిపించకపోయినా, మాట్లాడకపోయినా త్రికరణ శుద్ధిగా దేవుడున్నాడని నమ్మి పూజిస్తున్నాం భక్తితో. మనల్ని కష్టాల కడలిలోంచి దేవుడు ఒడ్డుకు చేరుస్తాడని 100కి 100 పాళ్ళు నమ్ముతున్నాం. మన అవసరాలే నమ్మకాలు. కొంతమంది వారి వ్యక్తిగత అవసరాల కోసం
దెయ్యాల్ని క్షుద్రదేవతల్ని పూజిస్తారు. చేతబడులని, పూనకాలని, క్షుద్రదేవతోపాసనలని అమాయక ప్రజల్ని నమ్మిస్తూ తమ పబ్బం గడుపుకుంటారు. అలాగే కొందరు బాబాలు, స్వామీజీలు కొన్ని రకాల జిముక్కులు చేసి తాము మహిమ గలవారమని, మీ కష్టాలు తీర్చగలగ చిట్కాలు మా దగ్గరున్నాయని నమ్మిస్తారు. ఎవరి అవసరాలకి వారు అనేక నమ్మకాల్ని సృష్టించి అమాయక ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటున్నారు. నమ్మకం ఉన్న చోట అమ్మకం ఉంటుంది. నమ్మిన వాడినే ఎవరైనా మోసం చేయగలరు. మోసగించాలంటే ఏడుగున్నవాడో వెర్రి పీనుగు అయి ఉండాలంటారు. కోటాను కోట్ల ప్రజానీకం తమ అవసరాలకు, ఆత్మవిశ్వాసం కొరకు ఏర్పరచుకున్న ప్రగాఢమైన దైవ నమ్మకం అనేక కోణాల్లో దోపిడీకి గురవుతోంది. దేవుడి పేరు చెప్పి భక్తుల్ని అడుగడుగునా దోచుకోవడం సబబు కాదు కదా. పీటర్ ఉస్తినోవ్, యూనిసెఫ్ మాజీ రాయబారి మరియు రష్యన్ నాటక రచయిత, నమ్మకాలు మనుషుల్ని వేరు చేస్తాయి, సందేహాలు ఏకం చేస్తాయి అన్నారు. స్వస్తి.